ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దయగలవా, మరోసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందరిని దీవించండి, రక్షించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 23 నుండి 34 వరకు. ఈ లేఖన భాగంలో పునరుద్ధానం ఉంది. యేసు ప్రభువు పునరుద్ధారణ అని మనం తెలుసుకుంటాం. ఇక్కడ కొంతమంది సద్దూకులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని తప్పుపట్టాలని కల్పించి ఒక సంఘటన విషయమే క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభువా, ఒక వ్యక్తి సంతానం లేక చనిపోతే మాకు మోషే నియమించిన నియమం బట్టి తన సహోదరులు ద్వారా సంతానం కలిగి ఉండొచ్చని మాకు నియమించాడు. ఇతను చనిపోయాడు, తన సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, అతను సంతానం కలగలేదు, మళ్ళీ ఇంకో సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. అట్లా 7 మంది పెళ్లి చేసుకున్నారు ఆ స్త్రీని, కానీ సంతానం కలగలేదు. ఆఖరిగా స్త్రీ కూడా చనిపోయింది అంటూ ఇప్పుడు పరలోకంలో ఈ స్త్రీ ఎవరికి భారీగా ఉంటుందని క్వశ్చన్ వేశారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పునరుద్ధానం నమ్మరు. సద్దుకేయులు నమ్మని వారు పునరుద్ధాన నిమిత్తము ప్రభువాన్ని తప్పు పట్టాలని ప్రశ్న వేస్తారు. యేసుప్రభువు గొప్పవాడు, ఆయన సర్వజ్ఞాని. అప్పుడు అంటాడు యేసుప్రభువు వారు, మీరు లేఖనములు కానీ లేఖనం యొక్క శక్తిని కానీ దాని భావం కానీ అర్థం చేసుకొని గ్రహింపు లేక ఉన్నారు. పరలోకంలో ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరని అంటాడు అన్నమాట. పరలోకంలో దేవదూతల వలె ఉంటారు అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గమనిస్తే దూతల వలె అంటారు. దూతల కొరకు ప్రభు ప్రాణం పెట్టలే, మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. దూతలు సంతానాన్ని ప్రొడ్యూస్ చేయలేవు, రీప్రొడ్యూస్ చేయలేవు, అవి అది గమనించాలి. సో పరలోక రాజ్యంలో ఎటువంటి పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళికి ఇవ్వబడరని ప్రభువు చెప్తారు. ఈ సద్దుకులు ఎటువంటి వారంటే మొత్తం బైబిల్ మొత్తం చదవరాలు, ఓన్లీ మొదటి 5 పుస్తకాలు మాత్రమే చదువుతారు. పూర్తి గ్రహింపు కలిగి లేరు వీళ్ళు అనమాట. అదే బైబిల్లో నచ్చింది చదవడము, నచ్చకపోవడంది చదవకపోవడము, అంటే కొన్ని చదవడము కొన్ని చదవకపోవడం బట్టి పూర్తి గ్రహింపు కలిగి ఉండం మనం. క్రైస్తవుడిగా నువ్వు, విశ్వాసిగా నువ్వు ఆది కాండం నుండి ప్రకటన వరకు పూర్తిగా చదివి అర్థం చేసుకొని ఉండాలని ప్రభు ఆశ. అప్పుడు పూర్తి ప్రత్యక్షత, పూర్తి గ్రహింపు నువ్వు కలిగి ఉంటావు. అయితే ప్రభువారు అన్నారు, వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ప్రభువారు ఈ 5 పుస్తకాల్లో నిర్గమకాండములో నుంచి 3వ అధ్యాయం మాట్లాడతాడు. మోషే ఆ మందను మేపుతున్నప్పుడు పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వింటాడు అంటే, ఆ పొదలోని స్వరము, ప్రభువారి స్వరము, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటాడు. ప్రభువారు ఏంటంటే ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. ఆయన వాక్యము సజీవమైనది. ఇక్కడ చూస్తే అబ్రహాము సజీవుడు, ఇస్సాకు యాకోబు వీళ్ళు సజీవులు, వీరికి దేవుడు ఆయన. నేను ఇంకా అంటాడు ప్రభువారు, నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడిని అంటాడు. అని గమనిస్తే నేను అబ్రహాము దేవుడై ఉంటిని, ఇసాకు దేవుడై ఉంటిని, యాకోబు దేవుడై ఉంటిని అనలేదు. ఏమన్నాడు? అయామ్ది, నేను అయామ్ అన్నాడు. అంటే ప్రజెంట్ టెన్స్లో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఐఎమ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ అన్నాడు అనమాట. సో దేవుడు సజీవులకు దేవుడు. అంటే ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సజీవులుగా ఉన్నారు. సో పునరుద్ధానం ఉంది అని ప్రభువారు క్లియర్గా అక్కడ తెలియజేశాడు. అని అంటాడు యేసుప్రభువు వారితో, అబ్రహాము నా దినమును చూచి ఎంతో సంతోషించని అంటాడు. నిజమే, అబ్రహాము విశ్వాసపు నేత్రములతో యేసుప్రభువును చూచాడు. మెల్కీసెదెకు ముంగుర్తు రూపంలో, అదేవిధంగా అబ్రహాం గుడారం దగ్గరికి 3 మనుషుల్లో యేసుప్రభువు వారు ఒకరు దాంట్లో, దాని తర్వాత ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు యేసుప్రభువు వారిని, తర్వాత అబ్రహామును ఆశీర్వదిస్తున్నప్పుడు భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం బట్టి ఆశీర్వించబడును. ఆ ఆశీర్వాదంలో విశ్వాసపు నేత్రములతో అబ్రహాము యేసును చూశాడు. సో ఇవన్నీ లేఖన భాగాలను గమనిస్తే పునరుద్ధానం ఉంది. అబ్రహాము, ఈ మోషే, ఏలియా వీళ్ళందరూ సజీవులుగా ఉన్నారు. యేసుప్రభువు రూపంతో కొండ పైన భక్తుడు ఏంటండి మోషే, ఏలియాలో
అక్కడ రూపంతో కొండపైన ప్రత్యక్షమవుతారు. సో పునరుద్ధానం ఉంది. ఈశ్వరు అంటారు యోహాను సువార్త 11:25లో, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వసించువాడు ఎన్నడూ చనిపోడు అని అంటాడు. సో ఆయన పునరుద్ధానం ఉంది. ఆయన పునరుద్ధానుడు గనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు మరణం ఉండదు. ఆ నరకమైన మరణం ఉండదు. ఈ ఫిజికల్ డెత్ అందరికీ ఉంటుంది. ఒక దినాన ఈ బాడీని విడిచిపెట్టాల్సిందే ప్రతి ఒక్కరు, కానీ నిత్యం ఉండేది అది. సో ఆ పునరుద్ధానంలో ఉంటావు. ఎప్పుడు పునరుద్ధారణని యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవు మరణము చూడవు. గ్రహించాలి. ఆయన ప్రాణం పెట్టాడు, సమాజపడ్డాడు, తిరిగి లేచాడు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం వస్తే నువ్వు కూడా యేసు ప్రభువు ఎటు రీతిగా పునరుద్ధరణ లేచారు, నువ్వు కూడా అటు పునరుద్ధరణపు అనుభవం కలిగి ఉంటావు. అటు మా కృప దేవుని దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలవా, కృపగలవని కొందనాలు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి కొందనాలు. నువ్వు సజీవులకు దేవుడవు ప్రభువా, మృతులకు దేవుడవు కాదు అని మాకు తెలియజేసావు తండ్రి. నీ కొందనాలు ప్రభువా. నువ్వు ఉన్నవాడు అనువాడు అని స్తుతిస్తున్నాను తండ్రి. కొందనాలు ప్రభువా. పునరుద్ధానం ఉంది అని మాకు తెలియజేసావు ప్రభువా. ఆ పునరుద్ధానంలో మేము ఉండాలంటే నీ ఎందుకు విశ్వాసం ఉంచాలని మాడవు ప్రభు. నీ కొందనాలు. ఈ వాక్యాన్ని ఫలింపజేయండి, మీరు మయం పొందండి. నీ ఎందుకు విశ్వాసం ఉంచే మనసు అందరికీ దయచేయి, మీరే మయం పొందుతారని యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.